దివంగత నటి శ్రీదేవి టాలీవుడ్ ద్వారా స్టార్ స్టేటస్ తెచ్చుకొని ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా రాణించింది. అలా సౌత్ లో ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ తర్వాత బాలీవుడ్ లో స్థిరపడిపోయింది. అక్కడే బాలీవుడ్ నిర్మాతను పెళ్లి చేసుకొని ఆ తర్వాత కూడా సినిమాల్లో రాణించింది. అయితే అలాంటి శ్రీదేవి ఓ స్టార్ హీరో సినిమాల విషయంలో చాలా పొగరుగా వ్యవహరించేదట. ఆమె పొగరుకి దర్శక నిర్మాతలు కూడా షాక్ అయ్యేవారట. మరి ఇంతకీ శ్రీదేవి ఏ హీరో దగ్గర పొగరు చూపించింది, ఎందుకు అలా ప్రవర్తించింది అనేది ఇప్పుడు చూద్దాం. శ్రీదేవి అవమానించింది ఎవరినో కాదు, మెగాస్టార్ చిరంజీవిని. ఆమె చిరంజీవి సినిమాల్లో పొగరు చూపించడంతో చాలా మూవీస్ లో అవకాశాలు కోల్పోయిందట. అలా మొదట వీరిద్దరి కాంబినేషన్ లో కొండవీటి దొంగ అనే సినిమాని తెరకెక్కించాలి అనుకున్నారు. ఇక సినిమా స్టోరీ మొత్తం విన్న శ్రీదేవి ఈ సినిమాలో కొండవీటి దొంగ టైటిల్ తీసేసి కొండవీటి రాణి అని పెట్టాలని డిమాండ్ చేసిందట. అంతేకాకుండా చిరంజీవి కంటే ఈ సినిమాలో తన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని, అలా అయితేనే సినిమాల్లో నటిస్తానని కండిషన్ పెట్టిందట. దాంతో ఆమె కండిషన్లకు ఒప్పుకొని దర్శక నిర్మాతలు ఏ సినిమాలో అయినా హీరోయిన్ కంటే హీరోకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది ముందుగా తెలుసుకోమని ఆమెకు తీసేసి ఆమె ప్లేస్ లో హీరోయిన్ రాధని తీసుకున్నారు. ఇక ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టరో చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వజ్రాల దొంగ సినిమా కూడా మిస్ అయింది. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సమయంలో కూడా మొదట టైటిల్ జగదేక వీరుడు అని అనుకున్నారట రాఘవేంద్రరావు. కానీ ఈ సినిమా కథ విన్నాక కూడా శ్రీదేవి అతిలోక సుందరి పేరు కూడా పెట్టాలని డిమాండ్ చేయడంతో చేసేదేమి లేక జగదేక వీరుడు అతిలోక సుందరి అనే టైటిల్ పెట్టారట. ఇక ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది. ఇక చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో మోసగాడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఎస్పి పరశురాం వంటి సినిమాలు వచ్చాయి. అలా శ్రీదేవి తన పొగరుతో స్టార్ హీరో చిరంజీవికి చుక్కలు చూపించిందని అప్పట్లో టాక్ వినిపించింది.